ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క కాపుదల ఈరోజు మనకి లేకుండానట్లయితే అపవాది ఇప్పటికే మన జీవితాన్ని నాశనం చేసేద్దుడు. ఈరోజు నీవు కలిగి ఉన్న ఆ ఆరోగ్యమైనను, నీవు కలిగి ఉన్న సంపదైనను, నీవు కలిగి ఉన్న నెమ్మదైనను కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని కాపాడడం వల్లే అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. కొంతమంది అనుకుంటారు, నా కష్టం వల్ల, నా జ్ఞానం వల్ల ఇదంతా ఏర్పడింది అనుకుంటారు, కానీ సమస్తము దేవుని వల్లే ఏర్పడింది. ఈరోజు మీరైనను నేనైనను కలిగి ఉంది ఎవరి వల్ల? దేవుని వల్లే. ఈరోజు నీకు ఒక ఇబ్బంది వచ్చిందంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కానీ సణిగే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన అంటున్నారు చూడండి, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. నువ్వు అభివృద్ధి పొందాలని, నువ్వు ఆశీర్వదించబడాలని ప్రతిరోజు దేవుడు నీకు అన్ని విషయాల్లో ఆయన కాపుదలిస్తున్నాడు, నీకు జ్ఞానం ఇస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీకు ఆహారం ఇస్తున్నాడు. సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు నీవంటే ఎంతో ప్రేమ. ఎవడును దాని మీదకి రాకుండానట్లు, నీ మీదకి ఎవ్వరూ కూడా రాకుండానట్లు ఆయన అంట దివారాత్రము దానిని కాపాడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దివారాత్రము ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ మీద ఎంతో భయంకరమైన ఇబ్బంది రావాల్సి ఉంది, కానీ దేవుడు దాన్ని తప్పించాడు. ఎన్నో అవమానం నీ మీదకు రావాల్సి ఉంది, కానీ ప్రభువు దాన్ని పక్కకు నెట్టివేశాడు. దివారాత్రము కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మనకైతే నిద్ర, మనకైతే ఆహారము, మనకైతే ఎన్నో పనులు, కానీ దేవునికి నువ్వు తప్ప ఆయనకి ఇంకేమీ లేదు. ఆయన ఎంత నిన్ను నన్ను ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని సైతం మన కొరకు బలిగా ఇచ్చేసాడంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు అటువంటి ప్రేమని మనం డబ్బుకు ముడిపెట్టడం, అటువంటి ప్రేమను వ్యాపారానికి ముడిపెట్టడం ఏదైనా తగునా? నీవుంటే నాకు ఎలా ఎందుకు జరగాలి, నీవుంటే నాకు అలా ఎందుకు జరగాలని చెప్పి యేసు ప్రభు పక్కన సిలువ వేసిన దొంగ వలె మాట్లాడడం అనేది అది మనకి తగునా అండి? ఆయన నమ్మకంతో, ప్రేమతో మనం దేవుని దగ్గర ఉంటే ఎంత గొప్పగా దీవిస్తాడు. సిలువలో ఇంకొక పక్క దొంగ ఉంటే ఆ దొంగతో దేవుడు ఏమన్నాడు? నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పలేదా? ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు నీకున్న ఇబ్బందులను బట్టో, సమస్యలను బట్టో ప్రభు ప్రేమను తోలనాడొద్దు. ఏం జరిగినా ప్రభువా నీ చిత్తం, ప్రభువా నీ చిత్తమైతే చేయి, ప్రభువా నీ చిత్తమైతే జరిగించు ప్రభువా అని నువ్వు దేవునికి లోబడు. సమస్తము దేవుడు సరిచేస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, తన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయట. దేవదూతలు సైతం నీ కోసం పనిచేసే విధంగా దేవుడు గొప్ప ఆజ్ఞ ఇస్తాడు నీ గురించి. నువ్వు మొదట దేవుణ్ణి ప్రేమించు. సమస్తము నాకు దేవుడిచ్చింది అని నువ్వు దేవుని మీద ఆధారపడు. ఆయన ఘనపరచు, ఆయనను స్తుతించు. నీ వ్యాపార ఉద్యోగాలను బట్టి ప్రభువా నేను ఇంకా నీకు లోబడతాను, ప్రభువా నీకు మహిమకరంగా జీవిస్తాను నేను ఒక తీర్మానం తీసుకో. తప్పకుండా దేవుడు అన్ని విషయాల్లో నీకు కాపుదలుండి నడిపిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.